సో సపోర్ట్ ఇవ్వని ఫ్రాంచైజీలు తీసుకోకండి. నేను 100 times చెప్పమన్నా చెప్తాను. జనాలు ఆకలితోని బయట వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎవడెవడు వస్తాడా, డబ్బులు నొక్కేసి పారిపోదామా అన్నట్టే చూస్తున్నాయి. మంచి మంచి బ్రాండ్స్ మీరు తీసుకోండి. హైదరాబాద్ లో నేను చెప్పను పేర్లు కానీ చాలా బ్రాండ్స్ ఇదే చేస్తున్నాయి. ఫ్రాంచైజీ ఇచ్చేసినామా, పైసలు వచ్చేసినాయా, వాన్ సావు వాడు సావని వదిలేస్తున్నాయి. వాని దగ్గరికి మనం మెటీరియల్ కొంటే అట్లీస్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడు మనకి ఇవ్వడు. ఆ డబ్బులు కూడా మనమే పెట్టుకోవాలి. అంత వరస్ట్ గా సిచ్యువేషన్ తయారైంది ఫ్రాంచైజీ బిజినెస్ హైదరాబాద్ లో. సింపుల్ గా ఫ్రాంచైజీ చూస్ చేసుకునే ముందు ఏమేం పాయింట్స్ నోట్ చేసుకోవాలో లైన్ గా చెప్పేస్తా, మళ్ళీ దాన్ని ఎలాబొరేట్ చేయను. ఫస్ట్, కన్సెషన్ ఇన్ ద ఫ్రాంచైజీ ఫీ. చెప్పినంత తీయకండి, కొంచెం తక్కువ చేయించుకోండి, తక్కువ చేస్తారు. సెకండ్, ROI క్యాల్కులేషన్. ఆస్క్ హిమ్ టు క్యాల్కులేట్ ROI అండ్ ఎన్ని మంత్స్ లో వస్తుంది చెప్పేసేమనండి. అంటే వాడు ప్రామిస్ చేయడు, బట్ అట్లీస్ట్ మీకు కొంచెం హోప్ రావడానికి. ఏ బిజినెస్ కూడా ప్రామిస్ చేసి ఇవ్వరు. థర్డ్, స్టాఫ్ సపోర్ట్. అది కూడా గ్యారంటీ ఇవ్వరు, బట్ స్టిల్ టెల్ హిమ్ టు గివ్ స్టాఫ్ సపోర్ట్ వెన్ ఎవర్ యూ రిక్వైర్డ్, నాట్ ఆల్ ద టైమ్. అది కూడా మంచిది కాదు. ఫోర్త్, లెస్ డిపెండెన్సీ ఆన్ పర్చేసింగ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ వన్ వెండర్. అంటే ఓన్లీ వాన్ దగ్గర నుంచి మెటీరియల్ కొనాలి అనుకుంటే నో, టెల్ హిమ్ బాస్ విత్ యువర్ అప్రూవల్ నేను వేరే దగ్గర కూడా తీసుకుంటాను. ఫిఫ్త్, రాయల్టీ. నో రాయల్టీ ఉంటే బెస్ట్, కానీ ఒకవేళ డిమాండ్ చేస్తున్నా మేక్ షూర్ ఇట్ ఈస్ అరౌండ్ 5% ఆర్ లెస్ దాన్ దాట్. దానికంటే ఎక్కువ ఉంటే డోంట్ గో ఫర్ ఇట్ బాస్. మీరు వేస్ట్ బిజినెస్. ఓకేనా?